దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. Already red cake did that. Please share it now. Sorry. Christy, come on. Christy. अभी हार्ट सिंबल्स प्लीज पక్కన పెట్టండి हार्ट అవన్నీ పక్కన పెట్టి శ్వేత ముందు ఫ్యాకల్టీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. స్టార్ట్ చేయమంటారు. I am Dr. Mallikarjun Reddy, Principal Vasireddy Venkatadri Institute of Technology. కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మేము 21, 22, 23 3 రోజులు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఇదంటే యాన్యువల్ డే జరుపుకోవడానికి అంటే ఇంగ్లీష్లో చెప్పచ్చు. వీఆర్ సెలబ్రేటింగ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ on the 21st, 22nd and 23rd by implementing the COVID situations. So because of that we invited the students, only 50% of students to the college, and we are taking the annual day with the minimum celebrations. We are connecting with minimum celebrations, and the students from the SAC students are also are invited, and students are connecting this annual day with the December 21, 22, 23 తారీఖులో
ప్రతి సంవత్సరం లాగానే ఈ కోవిడ్ నిబంధనలు పాటించి ఒక 50% స్టూడెంట్స్ని మేము కాలేజీ పిలిపించేసి యాన్యువల్ డే అనేది నిర్వహించుకుంటున్నాము. ఈ యాన్యువల్ డేలో మొదటిగా ఏంటంటే విద్యార్థులకి వాళ్ళ అకాడమిక్స్లో ప్రతిభ కలిగిన స్టూడెంట్స్కి మేము సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరిగింది. ఇందులో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అకాడమిక్స్లో మంచి ప్రతిభ కల్పించారు. అందులోనూ మా కాలేజీలో ఇప్పటి వరకు 80% స్టూడెంట్స్ వరకు ప్లేస్మెంట్ జరిగింది. ఈ ప్లేస్మెంట్ జరిగిన స్టూడెంట్స్ అందరికీ మేము అకాడమిక్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో స్టూడెంట్స్ వివిధ రకాల ప్రతిభ కలిగిన స్టూడెంట్స్ వారి యొక్క ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. 22వ తారీఖున మొదటి రోజున స్టూడెంట్స్ వాళ్ళ యొక్క వివిధ క్లబ్ల నుంచి వారి యొక్క ప్రతిభను కనబరచడం జరిగింది. అట్లే 22వ తారీఖున ఇది విద్యార్థుల చేత స్కిట్ వేయడం జరిగింది. తర్వాత అధ్యాపకుల చేత ఒక నాటకం కూడా వేయడం జరిగింది. ఇందులో బాగా స్టూడెంట్స్ తర్వాత విద్యార్థులు బాగా పార్టిసిపేట్ చేశారు. అయితే కనుక ఈ కోవిడ్ నిబంధనలు ఉపయోగించేసి తక్కువ మంది స్టూడెంట్స్ని అలౌ చేయడం జరిగింది. తర్వాత మిగతా స్టూడెంట్స్ని వాళ్ళు ఆన్లైన్ ద్వారా చూడడం జరిగింది. శ్రీకాంత్ నెంబర్ కూడా పట్టుకుంది. ఆలోచించాలి. ఒక్క తీవ్రవాదులు తగలబెట్టే వస్తువుల గురించే ఈ ప్రచారం. ఈ ఉద్యమం మొదలైనప్పటి నుంచి గడిచిన 30 సంవత్సరాల్లో అన్ని నక్సలైట్ల గ్రూపులు కలిపి సుమారు 200 బస్సుల కంటే తగలబెట్టి ఉంటుంది. కానీ ప్రతిభకు పట్టం కట్టాలని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేశామే మన పిల్లలు, చర్చిన పిల్లలు, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు దేశం మొత్తం మీద వారం రోజుల్లో 4,000 బస్సులు తగలబెట్టారు. మొన్నటికి మొన్న ఒక రాజకీయ నాయకుడు చనిపోతే వాళ్ళల్లో వాళ్ళు కట్టుకొని 200 బస్సులు తగలబెట్టారు బాబా మన రాష్ట్రంలో. వాళ్ళు ఎవరి మీద కేసులుండవు, అరెస్టులుండవు, నోరు తెరిచి అడిగేవాడే లేదు. ముట్టి ఏమండి వాళ్ళిద్దరి కోసం మీరు ఎందుకు తందుకోవటం? వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మీరు పదండి లోపలికి. నువ్వు పదరా. నువ్వేమైనా చెప్పు బాబా, నువ్వేమైనా చెప్పు. ఈ రూటే అసలు రైట్ కాదనేది నా ఉద్దేశం. చేసేదేదో జనాల్లోనే ఉండి చేయొచ్చుగా. అందరిలా కన్న వాళ్ళకి కట్టుకున్న వాళ్ళకి కాకుండా ఎక్కడ దూరం అడవుల్లో పడి ఉండటం. ఏ క్షణాన పోలీసుల చేతికి చిక్కుతారో తెలియదు, ఏ క్షణాన చేస్తారో తెలియదు. క్షణం భయంతో రహస్యంగా బతకాల్సిందేగా. మనలా స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఉందా వాళ్ళకి? స్వేచ్ఛ లేని బ్రతుకులు వాళ్ళవి. మనమంతా పెద్ద స్వేచ్ఛగా బతుకుతున్నట్టు మాట్లాడుతున్నామే. ఏమిటయ్యా మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ? మన వార్డు కౌన్సిలరు, మన మాజీ ఎమ్మెల్యేలు వాడు కూడా రౌడీ షీటర్ హంతకుడు అని తెలిసినా వాడిని అసహించుకుంటున్నా వాడు మనకు ఎదురు పడితే ముఖమంతా రంగు పులుకొని వంగి సలాం చేస్తున్నాం. పొరపాటున వాడు మన ఇంటికి వస్తే కుర్చీ వేసి కూర్చోబెడుతున్నాం. రే నువ్వు ఇలాంటి వాడివిరా అని వాడి ముఖం మీద నోరెత్తి అనలేకపోతున్నాం. స్వేచ్ఛని చంపుకుంటున్నాం. ఒంటరి ఆడపిల్లతో 2వ ఆట సినిమాకి వెళ్ళి సక్రమ
వెతుక్కుంటూ వచ్చా. నాలుగు రోజుల క్రితం ఇక్కడికి దగ్గరలో నంబూరు రైల్వే స్టేషన్ పేల్చేశారు తీవ్రవాదులు. తెలుసుగా? పేపర్లో చదివాను. ఇక్కడ తీవ్రవాదుల కదలికలు ఎక్కువయ్యాయి. వారికి ఇక్కడే షెల్టర్ ఉందని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుమానం. ఉండవమ్మా, ఉండు, నువ్వు కూడా ఉండాలి. ఈ ఏరియాలో తీవ్రవాదుల కదలికలు ఎక్కువయ్యాయి. ఇక్కడ వారికి షెల్టర్ ఉందని అనుమానం. ఇంతకీ ఎవరితను? బామర్తులండి. నా తమ్ముడండి, పొద్దున్నే వచ్చాడు ఊరి నుంచి. ఏమైంది సార్? కాంతారావు, నీ కొడుకు ఎక్కడ? వాడు ఇంట్లో లేడు. ఉండడని తెలుసు. ఎక్కడికి పంపావు? దేవి ఏ పోలీస్ స్టేషన్ లూటీ చేయమని పంపించావు? ఏ రైల్వే స్టేషన్ కూల్ చేయమని పంపించావు? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. ఒక నక్సలైట్ గురించి వాడి బాబుతో మాట్లాడుతున్నానని తెలుసు. ఎస్, సూర్యం అలియాస్ నాగన్న వాడొక నక్సలైట్. గత సంవత్సరాల నుంచి వాడికి తీవ్రవాదులతో సంబంధాలున్నాయి. వాళ్ళు చేసే పనులకి సహాయం చేస్తున్నాడు. వాళ్ళ యాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇదంతా పచ్చి అబద్ధం. ఇదంతా పచ్చి అబద్ధం. పచ్చి నిజం. పక్క ఆధారాలున్నాయి మా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర. మొన్న జరిగిన రైల్వే స్టేషన్ బ్లాస్ట్ లో మీ వాడి సహాయం కూడా ఉంది. మా వాళ్ళకి వాడు ఎక్కడ కనపడితే అక్కడ కాల్చి చంపేస్తారు. బాబు ఇన్స్పెక్టర్ గారు, నా కొడుకు ఉత్తమాయకుడండి. వాడికి ఏ అవసరం తెలియదు. వాడిని చేయకండి, మీకు దండం పెడతాను. వాడిని చంపకండి అయ్యా. కూర్చోకమలా. సార్, ఇన్స్పెక్టర్ గారు, మీకు దండం పెడతాను సార్, మీకు దండం పెడతాను సార్. ఇదంతా అబద్ధం అని చెప్పండి సార్, ఇదంతా అబద్ధం అని చెప్పండి. ఇలా జరగడానికి అవకాశం ఉందే కానీ ఇలా జరగలేదని చెప్పండి సార్, జరగలేదని చెప్పండి. మా అక్క పరిస్థితి చూడండి సార్, మా అక్క పరిస్థితి చూడండి సార్, తట్టుకునేటట్లేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏంటయ్యా, నేనేమన్నా డ్రామా ఆడడానికి వచ్చానా ఇక్కడికి? నాకు బాగానే ఉంది, కానీ ఇది వాస్తవం, కఠిన వాస్తవం. అసలు ఈ విషయాలు మీకు నేను అసలు చెప్పనేకూడదు, కానీ మీ బావ నా క్లాస్మేట్, చిన్ననాటి స్నేహితుడు కాబట్టి చెప్పా. బాబు, వాడు ఇంటికి రాగానే వాడికి నేను నచ్చ చెప్పుకుంటాను. నా మాట వాడు వింటాడు. మీకు దండం పెడతానయ్యా. వాడిని ఏం చెయ్యొద్దయ్యా. వాడిని చెప్పకండి అయ్యా. ప్లీజ్ సార్, ప్లీజ్. చూడండి, వాళ్ళ కోసం ప్రత్యేకమైన is always behind us and encouraging us with innovative and new social type of dramas to be enacted on every college day, especially on December 23rd. Happy birthday again, Mahadev, on behalf of our team. Let me introduce the actors on stage. From my right, గుర్తుపట్టారు కదా ఎవరు? మణికుమార్ ఫ్రమ్ ఈసీఈ, తర్వాత సూర్యంగా రాఘవేంద్ర ఫ్రమ్ మెకానికల్, పృథ్వీ రవీంద్రగా యాక్ట్ చేశాడు ఈసీఈ, వీటి వెంకటేశ్వర్లు యాజ్ పోలీస్ ఆఫీసర్, దెన్ ప్రొఫెసర్ రసు.
సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చివరగా థ్యాంక్స్ టు శర్మ గారు, మా వెనక ఉండి ప్రోత్సహించి మాకు అన్ని ఏర్పాట్లు చేసిన వాళ్ళు. తర్వాత రండి గోపి గారు, రండి, తెరంతా కట్టారు మా కోసం లాస్ట్ టైం కూడా. గోపి గారు, తర్వాత మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన వివా ఫ్యాకల్టీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చివరిగా ఒకళ్ళు మేము తెలుసుకోవాలి, మృత్యుంజయరావు గారు ఈజ్ నాట్ హియర్ ఫిజికల్లీ, బట్ ప్రతి నాటకానికి మేము ఆయనకి మా నాటకం గురించి చెప్పి అందులో ఆయన దగ్గర నుంచి మేము మెలుకలు నేర్చుకుని ఆ తర్వాత మేము స్టేజ్ ఎక్కి నాటకం చేయడం మాకు ఆనవాయితీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ నెక్స్ట్ ఇయర్ 2021. థ్యాంక్ యూ. So now thank you to all the student coordinators for making it a grand success, and I request everyone to stand for national anthem. దయచేసి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.